ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49, 49వ అధ్యాయము 8, 9, 10 వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకున్న అతని లేపువాడేవాడు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ఈ యొక్క యూదా అన్నటువంటి పేరు వచ్చిందో నేను చెప్పాను. యూదా అన్నటువంటి పేరు ఎప్పుడు యూదా యొక్క తల్లిగారు చెప్పాను, మనం చూసాం. యూదా అంటే స్తుతి. సో స్తుతించే కుటుంబానికి, స్తుతించే గోత్రానికి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుడిచ్చినటువంటి ఆ దీవెనలు మనం విస్తారంగా మనం చూస్తూ ఉన్నాం. సో స్తుతించే వారికి దేవుడిచ్చినటువంటి దీవెన ఏమిటంటే, ఆయన చెప్తున్నాడు, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. యువర్ ఓన్ పీపుల్, యువర్ బ్రదర్స్ విల్ ప్రైజ్ యూ, యువర్ సిస్టర్స్ విల్ ప్రైజ్ యూ. ఒకవేళ ఈరోజు నిన్ను తిడుతూ ఉన్నారేమో, తగ్గించి మాట్లాడుతున్నారేమో, నీవు స్తుతిని మొదలు పెడితే, నీవు స్తుతిని మొదలు పెట్టాలి. బట్ స్తుతిలో ఏం చేయాలి? కంటిన్యూ కావాలి. హల్లెలూయా. ఆరంభశూరులు చాలామంది ఉంటారు. ఆరంభశూరులు చాలా, ఇది అందరి ప్రాబ్లమే. అయితే ఎవరు ఫలితాలను పొందుకుంటారు అంటే, ఎవరైతే స్థిరముగా చేస్తారో, క్రమముగా చేస్తారో, సో వారు ఫలితాలను ఎక్కువగా అనుభవిస్తారు. సో నీ చుట్టూన్నటువంటి పరిస్థితులు పూర్తిగా తారుమారు కావాలంటే, నీకు అనుకూలంగా మారాలి అంటే, దేవుని స్తుతించినప్పుడు నిన్ను విమర్శించిన వారు, నిన్ను తిట్టినటువంటి వారే పూలదండలు నీ దగ్గరికి తీసుకొని వస్తారు, నిన్ను సన్మానిస్తారు. హల్లెలూయా. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను. మనకు రెండు రకాల శత్రువులు ఉన్నారు. ఒకటి ముఖ్యమైన శత్రువు, అదృశ్య శత్రువు సాతాను. రెండవది వాడి మాట వినే మనుషులు, వాడికి లోబడే మనుషులు. సాతానుగాడు ప్లస్ మనుషులు, వీరిరువురు కూడా నిలబడలేరు. స్తుతించే వారి ఎదుట వీళ్ళు నిలబడలేరు. వారి పైన నీ చెయ్యి ఉంటుంది. హల్లెలూయా. వారు నిన్ను ఏమీ చేయలేరు. వారిపైన నీకు విజయం తర్వాత విజయం కలుగుతుంటుంది. ఒకవేళ నీవు మనుషుల చేత వేధించబడుతున్నావా, మనుషుల చేత సతాయించబడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, ఏం లేదు, నువ్వేం వరి కావద్దు, ఏడవద్దు, బాధపడవద్దు, దుఃఖపడవద్దు, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇది మంచి అవకాశం నాకు అనుకో. ఈ సమస్యను నేను ఒక పెద్ద సాక్ష్యంగా నేను సృష్టిస్తాను అనుకుని స్తుతించడం మొదలుపెట్టు. అండ్ యూ విల్ బిగిన్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీరు స్తుతించండి, కొంతకాలం అలా చేయండి. పరిస్థితులన్నీ కూడా మీకు టాంజిబుల్గా, మీకు అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. అంటే పూర్తిగా వారు నీ మీద ఎవరెవరు హెచ్చించుకుంటున్నారో వారందరూ కూడా నీ దగ్గరకు వచ్చి, అంటే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళు మన భాషలో చెప్పాలంటే కాళ్ళ బేరానికి వస్తారు. ఎవరు? నీ తండ్రి కుమారులు. సో ఈ ఆశీర్వాదాలు ఎవరికంటే, స్తుతించే వారికి. యూదా కొదమ సింహం అని చూసాం. కొదమ సింహం అంటే యంగ్ లయన్. నీవు స్తుతిస్తే నీ దేహంలో మార్పులు కలుగుతాయి, నీవు స్తుతిస్తే నీ మనసులో మార్పులు కలుగుతాయి. హల్లెలూయా. నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. స్తుతించేవారు స్వాధీనము చేసుకుంటారు. స్తుతించేవారే. నీకు ఆకలి ఉంటుంది కదా, సింహానికి ఆకలి ఉంటుంది. ఈ సింహం వెళ్ళి ఏది కావాలంటే దాన్ని పట్టుకొని తిని వస్తుందంట. వాట్స్ ఎవర్ యూ డిజైర్, నువ్వు ఏది కోరుకున్నా, నువ్వు ఏది ఆలోచించినా, ఏది నువ్వు కావాలనుకున్నా కూడా దానిని నీవు స్తుతి ద్వారా స్వాధీనము చేసుకొనగలవు. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ ఎ ప్రైజర్ యూ విల్ పొసెస్. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. దండము అంటే ఏలడం, దండము అంటే ఒక స్థాయి, ఒక పొజిషన్, ఏలడము.
స్తుతించేవారు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటారు. హల్లెలూయా. స్తుతించేవారు జూన్లో మొదటి వారం వెళ్ళారు, రెండో వారం వెళ్తారు, మూడో వారం వెళ్తారు, జూన్లో వెళ్తారు, జూలైలో వెళ్తారు, ఆగస్టులో వెళ్తారు, సెప్టెంబర్లో వెళ్తారు. హల్లెలూయా. కొంతమందికి భయం, వచ్చే నెల ఎలా ఉంటుందో ఏమో, వచ్చే నెల ఏం చేయాలో ఏమో, వచ్చే వారం ఏం చేయాలో ఏమో. అలా ఎవరు చింతిస్తారంట? దేవుడు లేని వారు చింతిస్తారంట. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో. గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి కదా. హలో, క్రైస్తవులు అలాగే మాట్లాడుతున్నారు, దేవుడు లేనివారు అలాగే మాట్లాడుతున్నారు. తేడా కనిపించడంలా. మనకు గవర్నమెంట్కి ఏం సంబంధం ఉందండి? మన పైన స్పెషల్ గవర్నమెంట్ ఉంది, మన పైన స్పెషల్ గవర్నమెంట్ ఉంది. మనం ఆ ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి వారము. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నా గౌరవిస్తాం, ఎవరున్నా వారి కొరకు ప్రార్థన చేస్తాం, ఎవరున్నా వారిని దీవిస్తాం. హల్లెలూయా. ఒక అధికారంలో ఉన్నటువంటి వారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ, ఎవరన్నా కూడా వీ బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వీ ప్రే ఫర్ దెమ్ అండ్ వీ లవ్ దెమ్. హల్లెలూయా. దట్ షుడ్ బి ద క్రిస్టియన్ రెస్పాన్స్. ఏం చేయాలో బాబు, ఏం చేయాలి, ఏం చేసేదేముంది. వీ హ్యావ్ గాడ్. దేవుడు మన పక్షంగా ఆయన ఉన్నాడు. యూదా యుద్ధండి రాజదండం తొలగంటే యూ విల్ బి కంటిన్యూస్లీ, యూ విల్ బి రూలింగ్ అండ్ రైనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ పరిధిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవెప్పుడు ఏలుతూనే ఉంటావు. 2024లో ఏలుతూనే ఉంటావు, 2025లో ఏలుతూనే ఉంటావు, 2026లో ఏలుతుంటాం, 10 సంవత్సరాల తర్వాత రండి అప్పుడు కూడా నేను ఏలుతూనే ఉంటాను. కెన్నెత్ హాగిన్ గారు, మన ఆత్మీయ తండ్రి, ఆయన ఇలా చెప్పుకున్న ఇంకొక డైరెక్షన్ చెప్పాడు అనమాట. ఆయన బోధను కొంతమంది విమర్శిస్తుంటే ఆయన చెప్పాడు, యూ ఫెలోస్ యూ విల్ ఆల్ బి అవుట్. మీరు చూస్తూ ఉండండి, మీరు అందరు కూడా ఇప్పుడు ఏదో పెద్ద హెచ్చించుకుంటున్నారు కదా, మీరు చూస్తూ ఉండండి, 10 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు కదా, 30 సంవత్సరాల తర్వాత కూడా నేను ఏలుతూనే ఉంటాను అన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయనను విమర్శించిన వారు ఎవరు లేరు. ఆయనను విమర్శించిన వారు ఎవరు లేరు. కొంతమంది బాగా దీపావళి రాకెట్లాగా పైకి లేచారు. దీపావళి రాకెట్ పైకి ఎంత పైకి లేస్తుందో, ఎంత స్పీడ్గా లేస్తుందో అంత స్పీడ్గా పడుతుంది అన్నమాట. నేల మీద పడుతుంది, అప్పుడేమో మనకు అబ్బో అనుకుంటాం, నేల మీద పడిపోతుంది. సో అలా చాలామంది పడిపోయారు. స్తుతించేవారు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. సో కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ ప్రైజర్, ఇఫ్ యు ఆర్ ఎ కన్సిస్టెంట్ ప్రైజర్, నీవు స్థిరముగా స్తుతించే వ్యక్తివైతే అసలు రేపటి గురించి అసలు చీకు చింత నీకు అవసరమే లేదు. హల్లెలూయా. అవసరమే లేదు. ఇది ఎట్లుంటుందంటే బ్యాంకులో ₹1,00,00,000 పెట్టుకొని ₹100 కోసం ఏడ్చినట్లు ఉంటుంది. నాకు డబ్బులు లేవని, బ్యాంకులో నీ అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాయి, డబ్బులు లేవు, నాకు ₹100 లేవని ఏడ్చినట్లు ఉంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఎ ప్రైజర్, నీవు స్థిరముగా స్తుతించే వ్యక్తివి అయితే రేపటి గురించి అసలు మర్చిపోవు. రేపటి గురించి మర్చిపోవు. ఎందుకంటే ఈరోజు వెళ్తావు, రేపు కూడా వెళ్తావు, ఎల్లుండి కూడా వెళ్తావు. యూదా యుద్ధండి దండము తొలగదు. హల్లెలూయా. యూ విల్ బి రూలింగ్. నువ్వు వెళ్తుంటే నిన్ను ఎవరు కూడా ఏలలేరు, ఏ సమస్య కూడా నిన్ను ఏలలేదు. యూదా యుద్ధం నుండి దండం తొలగదంట. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. కాళ్ళ మధ్య అంటే నేను చెప్పాను, పిల్లలు సంతానము, కనినటువంటి వారు, కనబడినటువంటి వారు. హల్లెలూయా. అంటే మన పిల్లలు కూడా వెళ్తారు. పిల్లలకి ఏం నేర్పించాలి? అడగండి, ఈరోజు ఎన్ని స్తుతులు చేశావు ఈరోజు, ఎన్ని స్తుతులు చేయాలి? పెంచండి, మెల్లమెల్లగా పెంచండి, మెల్లమెల్లగా నంబర్ ఆఫ్ ప్రైజెస్ పెంచండి, పలికించండి, వారికి నేర్పించండి. ఓనమాల కంటే మనం ఇవన్నీ ఎక్కువ బాగా నేర్పించాలి. ఓనమాల కంటే ఎక్కువ స్తుతించడం నేర్పించాలి. దేవుడు ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క సక్లింగ్ పిల్లలు అంటే పాలు తాగే పిల్లల చేత కూడా ఏం చేయాలంట? యేసయ్య స్తోత్రం నేర్పించాలి. ఫస్ట్ మనం అమ్మాను, నాన్నను, డాడీ అను, పప్పాను, అత్తాను, ఇవి కాదు నేర్పించాల్సింది. ఫస్ట్ ఏం నేర్పించాలి? యేసయ్యానికి స్తోత్రమను. పాలు తాగే పిల్లలు స్తుతిస్తే, పాలు తాగే పిల్లలు యేసయ్య స్తోత్రం అంటే పగ తీర్చుకుని వారిని దేవుడు మాన్పిస్తాడంట. హల్లెలూయా. పసిపిల్లల తల్లిలాగా ఉన్నావా, పసిపిల్లల తండ్రిలాగా ఉన్నావా? వాళ్ళతో పలికించు చాలు. రేయ్, నేను స్తుతించాల్సిన అవసరం ఉందా? లేదురా. పాలు తాగే పిల్లలతో నిన్ను కొట్టిస్తా, పాలు తాగే పిల్లలతో నిన్ను లేపేస్తారా? నిన్ను ఆపేయాలంటే, నీ పగను ఆర్పివేయాలంటే, నీ ప్లాన్స్ను పాడు చేయాలంటే,
నాకు విరోధంగా లేచినటువంటి ఈ గుంపు పాడైపోవాలంటే నేను అవసరం లేదురా, నా పిల్లలు చాలు, నా పిల్లలు చాలు. ఒక ఆయన అంట మన ప్రాంతంలోనే జరిగింది. ఒక ఆయన బెదిరించాడంట. అప్పుడు ఇది చాలా సంవత్సరాల క్రితము. అల్ట్రాటెక్లో ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయనను ఒక రౌడీ షీటర్ లాంటి వ్యక్తి బెదిరించాడంట. రౌడీ షీటర్ లాంటి వ్యక్తి బెదిరిస్తాను, నేను అనుకుంటే నిన్ను ఏం చేయగలను తెలుసా అన్నాడంట. అంటే ఆయనంట, నన్ను పక్కన పెట్టు, ఫస్ట్ నా కుక్కను దాటరా అన్నాడంట. నన్ను పక్కన పెట్టు, ఫస్ట్ నీకు నిజంగా ధైర్యం ఉంటే నా కుక్కను దాటరా చాలు, ఫస్ట్ రా, కమ్ ఇప్పుడే రా, నా కుక్కను దాటరా చాలు అన్నాడంట. అట్లా నేను చేయాల్సిన అవసరం లేదురా, పసి పిల్లలతో కొట్టేసాను నేను. పాలు తాగే పిల్లల స్థుతి ఏమండి శత్రువులను ఆపేస్తుందంట. హల్లెలూయా, దట్ మచ్ పవర్ఫుల్. పగ తీర్చుకున్న వారిని మాన్పివేస్తుంది, శత్రువును మాన్పివేస్తుంది. ఆ మాన్పివేయడమే కాదు, నీ చుట్టూ ఏం చేస్తుంది తెలుసా? కంచె కట్టేస్తుంది, కంచె కడుతుంది. పసి పిల్లల స్థుతులు, పాలు తాగే పిల్లల స్థుతులు, హల్లెలూయా, శక్తివంతమైనది. కాబట్టి అతని కాళ్ళ యుద్ధ నుండి కూడా రాజదండం తొలగు. సో నీ పిల్లలు కూడా ఏళ్తారు. నీ పిల్లల గురించి నీకు నిజంగా దిగులు ఉందా, చింత ఉందా? నీకు నిజంగా దిగులు చింత ఉంటే మంచిదే. కానీ ఈరోజు దిగులు చింతకు ఫుల్ స్టాప్ పెట్టి నువ్వేం చేయాలంటే స్తుతించడం నేర్పించు. పాకిస్తాన్లో అయినా వెళ్తారు అక్కడ వాళ్ళు. హల్లెలూయా, పాకిస్తాన్లో చైనాలో ఎక్కడైనా ఏ ఎడార్లోనైనా వారు వెళ్తారు, స్తుతించేవారు వెళ్తారు. నీ పిల్లల గురించి నీకు అసలు చీకు చింత ఉండకూడదంటే వారికి మొట్టమొదటగా స్తుతించడం నేర్పించండి. హల్లెలూయా, యేసయ్య స్తోత్రం అనవడం నేర్పించండి. మాటికి యేసయ్య స్తోత్రం అనవడం నేర్పించండి. టీచ్ దెమ్ హౌ టు ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్. అది వారికి ఒక హ్యాబిట్ అయిపోలే. మన పిల్లల్ని చూడండి, ఎల్లకాలం మనం ఉంటాము పక్కన. చెప్పండి, ఎంతకాలం మనం చూసుకోగలం? ఎంతకాలం మనం కంట్రోల్ చేయగలం మన పిల్లలను? ఎంతకాలం మనం మన పిల్లలను కంట్రోల్ చేయగలం? ఒకసారి ఒక టీచర్ ఒకరిని పనిష్మెంట్ ఇచ్చేదానికి లేపిందంట. లేచి నిలబడరాను, బెంచ్ మీద లేచి నిలబడరా అన్నాడంట. వాడు లేచి నిలబడి వాడు అనుకుంటున్నట్ట, మేడం బయటికి నేను నిలబడి ఉన్నా, లోపల మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా మేడం అనుకుంటున్నాడంట. బయటికేమో నిలబడినట్టు ఉన్నా కానీ లోపల మాత్రం కాలు మీద కాలు వేసుకొని దర్జా కూర్చున్నాను మేడం. సరే, ఇంకా మీరు కోరుకున్నారు కదా, ఎంజాయ్ చేసుకోండి, మీరు మీ ఈగో సాటిస్ఫై చేసుకోండి అనుకున్నాడంట. అలా మన పిల్లలు ఎంత కంట్రోల్ చేయగలము? ఎంతవరకు కంట్రోల్ చేయగలము? యు టీచ్ దెమ్ ప్రైజింగ్. స్తుతించడం నేర్పించండి. నీకు చీకు చింత అవసరం లేదు. నింపాదిగా ఉండొచ్చు నీ పిల్లల విషయం, నింపాదిగా ఉండవచ్చు. నీ పిల్లల గురించి ఒక్క పూట కానీ, ఒక్క గడియ కానీ, ఒక్క నిమిషం కానీ అసలు చింతించవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. మొన్న సడన్గా నేను మామూలుగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే సడన్గా ఒక చిన్న క్లిప్పింగ్ కనిపించింది మన జాషువాది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఆశ్చర్యపోయానంటే, ఒక చిన్న క్లిప్. నేను ఎప్పుడు వినలేదు ప్రపంచంలో, నాకు తెలిసి నేను ఎప్పుడు ఈ యాంగిల్లో నేను వినలేదు. నీకు 2 ఆడపిల్లలు కదా, నీకేం దిగులేదా అని ఎవరు అడిగారంట. నీకు 2 ఆడపిల్లలు కదా, దిగులేదంటే బైబిల్లో ఏం వాక్యం తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. మగపిల్లల తండ్రులు ఏం చేస్తారు? ఏమండి, పుచ్చుకుంటారు, అమ్మాయిని పుచ్చుకుంటారు. ఆడపిల్లల తండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఏమన్నారు తెలుసా? దేవుడు మాకు 2 అమ్మాయిలను ఇచ్చాడు, వారిద్దరిని బాగా పెంచి, వారికి బాగా అన్నీ నేర్పించి, వారికి అన్నీ కూడా నేర్పించి మేమేం చేస్తాం? ఇస్తాం. హల్లెలూయా. పుచ్చుకునే వారికంటే ఇచ్చేవారే అదృష్టవంతులు, ధన్యులు. కాబట్టి వీఆర్ గ్రేట్ అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది వీక్షించి, ఎంతమంది ఓన్లీ ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది వారు ఆదరించబడ్డారో. హల్లెలూయా. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, వీళ్ళని ఎట్లా భద్రపరచాలి, సొసైటీ చూస్తే ఇట్లా ఉంది, అంత గందరగోళం ఉంది, వీళ్ళని కంటి రెప్పలో ఎలా మేము కాపాడుకోవాలి, మనం ఎంత, మన పరిధి ఎంత, మన ఆలోచనలు ఎంత? స్తుతించడం నేర్పించు. ఏళ్తారు. హల్లెలూయా.
ఏళ్తారు. హల్లెలూయా. యూ టీచ్ దెమ్ హౌ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ సంతానము ఏలుతుంది. నువ్వు ఏలడం మాత్రం కాదు, నీ సంతానము ఏలుతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సుమారుగా టైం అయింది. సో ఈరోజు కొరకు ఇదంతా కూడా ఒకసారి రిఫ్రెష్ చేసామన్నమాట. ఇంతకు మునుపు మనం విన్నవన్నీ కూడా ఒకసారి రిఫ్రెష్ చేశాం. ఈరోజు కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. స్తుతి అన్నటువంటిది ఇంత సముద్రం అండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునొందిన కేరుబువై ఒక ఆశ్రయముగా నీ ఒంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఒంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయంగా ఉన్న కేరుబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము కలిగించి కలుగ చేసుకునిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుంటించెదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గుర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ఈ భాగమంతా దైవజనుని ద్వారా తూరు రాజును గూర్చి పాట పాడమంటున్నాడు. తూరు రాజును గురించి ఇక్కడ ఈ భాగాన్ని గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకరు తూరు రాజు, మరొక వ్యక్తి ఎవరు అంటే సాతాను. ఆ తూరు రాజును కంట్రోల్ చేస్తున్నటువంటి స్పిరిట్ అన్నమాట. తూరు రాజును స్వాధీనంలో ఉంచుకొని తూరు రాజును నడిపిస్తున్నటువంటి సాతాను గురించి, ఇద్దరి గురించి ఇక్కడ వ్రాయబడింది. సో తూరు రాజు అంటాడు, వెంటనే సాతాను గురించి మాట్లాడతాడు. ఓ రెండు మాటలు మాత్రం కేవలం డైరెక్ట్గా తూరు రాజు అంటే మనిషి గురించి మాట్లాడబడింది. మిగిలిన మాటలన్నీ కూడా సాతాను గురించి వ్రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ పొగడుతున్నాడు దేవుడు. ఎలా ఉంటివి తెలుసా నీవు? సాతాను ఎలా ఉన్నాడు తెలుసా? పూర్ణ జ్ఞానం అంట, సంపూర్ణ సౌందర్యం అంట. మీరు అనుకున్నట్లుగా, చాలామంది అనుకుంటున్నట్లుగా, సినిమాలలో చూపించినట్లుగా దయ్యాలు వికారంగా ఉండవు. సాతాను ఎంత అందగాడో తెలుసా? చాలా అందగాడు. కొమ్ములు వేసుకొని నల్లగా, ఏమంటే పళ్ళులు కూరలాగా పెట్టుకొని అట్లా ఉన్నాడు సాతాను. నో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పరిపూర్ణ సంపూర్ణ సౌందర్యం అంట, పూర్ణ జ్ఞానం అంట. వాట్ ఎ విజ్డమ్! వాడికున్న తెలివి, జ్ఞానము, వివేచన, సౌందర్యము దేవుని తోటలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మాణిక్యము, గోమేధికము ఇవన్నీ రాళ్ళు అన్నమాట, ప్రశస్తమైనటువంటి రాళ్ళు. ఇవన్నిటితో దేవుడు ఏం చేశాడు తెలుసా? అలంకరించాడంట. యోధుని తోటలో ఉంచాడు. అందాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, వివేచనని ఇచ్చాడు, అలంకరణ ఇచ్చాడు. ఇచ్చి ఏమని పేరు పెట్టాడు తెలుసా? యు ఆర్ అన్ అనాయింటెడ్ కెరూబ్ అన్నాడు. నీవు అభిషేకించబడినటువంటి కేరూబువు అన్నాడు. సాతాను గాడు ఎప్పుడు సాతాను గంటలాగా లేడు.
డెవిల్ వాజ్ నాట్ డెవిల్ ఆల్ ద టైమ్. డెవిల్ వాజ్ నాట్ ద డెవిల్ ఇన్ ద బిగినింగ్. సాతాను ప్రారంభంలో సాతానులాగా లేడు. వాడు ఒక అభిషేకించబడినటువంటి దేవదూత, సౌందర్యంతో ఉన్నటువంటి దేవదూత, జ్ఞానంతో నిండుకున్నటువంటి దేవదూత, అభిషేకించబడ్డాడు, దేవుని తోటలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, అలంకరించబడ్డాడు. తర్వాత నీవు 15వ వచనం, నీవు నియమింపబడిన దినము. ఇక్కడ ఈ మాట నన్ను పట్టుకుందండి. నియమించబడిన దినం, నీవు నియమించబడిన దినము. ఎవరు నియమించారు? దేవుడు. ఏమండి? దేవుడు సాతానును దేవుడు నియమించాడు. జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంత మంచివాడో చూడండి. వీడు పాడైపోతాడని తెలిసినా కూడా జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, దేవుని తోటలో పెట్టాడు, అలంకరించాడు. అలంకరించిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నియమించాడు, ఒక పని ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు. నియమింపబడిన దినమున ఇంకా ఏమి ఇవ్వబడ్డాయంట? నియమింపబడిన దినము. ఓకే 13వ వచనం చివరి భాగం. 13వ వచనం చివరి భాగం. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సమకూర్చబడిరి. అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? సాతానుకు అందాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం మంచి కాంబినేషన్ కదండి. అందం ఉండి జ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనం? జ్ఞానం ఉండి అందం లేకపోతే ఏం ప్రయోజనం? ఒక సినిమా యాక్టర్ బాగా చాలా చక్కగా ఉంటుందంట, చాలా అందంగా ఉంటుందంట. ఆయన ఒక సైంటిస్ట్ దగ్గరకు వచ్చిందంట. సైంటిస్టులు ఎట్లా ఉంటారు తెలుసా? దూకోరు వాళ్ళు. మీలో కూడా ఎవరైనా సైంటిస్టులు ఉన్నారేమో. దూకోరు, నీళ్ళు పోసుకోరు, పళ్ళు కూడా దొమ్ముకోరు వాళ్ళు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా తల్ల మునకలైపోతుంటారు. ఇంకా అది కనుక్కోవాలా, ఇది కనుక్కోవాలా, ఆ రీసెర్చ్ అండి. అసలు మనుషుల లక్షణాలు సుమారుగా వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ వాళ్ళకు అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆమె వచ్చి అన్నదంట. కానీ ఈ సైంటిస్ట్ అంతా వికారంగా ఉంటారు. ఆమె వచ్చి ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పి వచ్చిందంట. వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగిందంట. ఎందుకు అని అంటే, నాలాంటి అందముతో నీలాంటి తెలివితో మనకు పిల్లలు పుట్టాలి అనంట. నాలాంటి అందము, నీలాంటి తెలివి. సైంటిస్టులు అంటే మామూలుగానే తెలివివంతులు కదా అని తెలివిగా సమాధానం ఇచ్చాడంట. అలా జరిగితే మేలే, ఒకవేళ అలా కాకుండా నా అందము నీ తెలివి వచ్చిందనుకో అన్నాడంట. నీకున్న తెలివి నా అందం వచ్చిందనుకో, అప్పుడేం కావాలంటే ఆమె ఎందుకని మంచిదని తప్పించుకొని వెళ్ళిపోయిందంట. కాంబినేషన్ చూడండి, బ్యూటీ ప్లస్ విజ్డమ్. సేటన్ వాజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. వాడు చాలా అందగాడు, చాలా జ్ఞాని, అలంకరించబడ్డాడు. ఒక మంచి ఉద్యోగం ఇవ్వబడింది. ఏమిటా ఉద్యోగం అంటే, ఏమండి, పిల్లన గ్రోవులు వాయించే వారిని, ఏమండి, వారిని నడిపించి దేవునిని ఆరాధించే పని, దేవునిని స్తుతించే పని. దేవునిని స్తుతించే పని కొరకు సాతానును దేవుడు నియమించాడు. నీవు నియమించబడిన దినం అంటే ఏంటంటే, ఆ దినమున ఉద్యోగం వచ్చింది కదా. డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది కదా. మీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎక్కడైనా కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు, పలానా రోజు మేము జాయిన్ అయ్యాం అంటారు కదా. సాతాను కూడా ఒకరోజు జాయిన్ అయ్యాడు. ఏ ఉద్యోగానికి జాయిన్ అయ్యాడంటే, స్తుతి యాగము చేసేదానికి జాయిన్ అయ్యాడు. ఇక్కడ చూడండి, పిల్లన గ్రోవులు ఊదువారు. పిల్లన గ్రోవులు అంటే దేంతో అండి? ఊపిరితో. కీబోర్డ్ అంటే మామూలుగా వేలతో ప్లే చేస్తాం. పిల్లల గ్రోవులు అంటే ఊదేవి అన్నమాట, ఊపేవి. సాక్సోఫోన్ కానీ, ఫ్లూట్ కానీ ఊదేవి. బ్రెత్. సో ఒక గుంపును, ఒక పెద్ద సైన్యాన్ని, ఒక పెద్ద ఆరాధన గుంపును దేవుడిచ్చి సాతానుకి ఏమని నియమించాడంటే, సాతానుకు ఏ ఉద్యోగం ఇచ్చాడంటే, నీవు వీరందరితో కలిసి నన్ను ఆరాధించు అన్నాడు. ఆ రత్నాలన్నీ ఉన్నాయి కదండి. ఆ రత్నాలన్నీ కూడా, ఇవన్నీ దేనికి సూచన అంటే, పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకుడు వేసుకునే డ్రెస్సుకు ఈ రత్నాలన్నీ ఉంటాయన్నమాట. సో ఒక యాజకుని పనిచేసేవాడు. సాతాను దేవునిని ఆరాధించేవాడు, సాతాను దేవునిని స్తుతించేవాడు.
సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? వై గాడ్ క్రియేటెడ్ సేటన్? సాతానును దేవుడు ఎందుకు సృష్టించాడంటే స్తుతించేదానికి సృష్టించాడు. స్తుతి ఆరాధనను నడిపించేదానికి సృష్టించబడ్డాడు. పాటలు పాడేవారిని నడిపించేదానికి స్తుతించబడ్డాడు. పాటలు పాడేదానికి సృష్టించబడ్డాడు. ఆరాధనను నడిపించేదానికి సృష్టించబడ్డాడు. సంగీతము ద్వారా దేవుని మహిమపరిచేదానికి సృష్టించబడ్డాడు. దట్ వాజ్ హిజ్ జాబ్, దట్ వాజ్ హిజ్ పర్పస్. దాని కొరకై దేవుడు సాతానును సృష్టించి అద్భుతంగా తయారు చేసి నియమించాడన్నమాట. నియమించాడు. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ హిమ్, గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ హిమ్ టు ప్రైజ్. అయితే సాతాను ఎప్పుడైతే కదా నీ యొక్క జీవితంలో పాపము కనిపించేంత వరకు అంటాడు, పాపము కనిపించేంత వరకు నువ్వు చక్కగా చేస్తున్నావు, అంటే నీకు అప్పగించినటువంటి పనిని చక్కగా చేస్తూ ఉన్నావు. అయితే పాపం ఎప్పుడు కనిపించిందో తెలుసా? పాపము ఎప్పుడు కనిపించిందో తెలుసా? ఎప్పుడు మనవడు స్తుతిని ఆపేశాడో. స్తుతించవలసినటువంటి వాడు ఏమని ఆలోచించడం మొదలు పెట్టాడంటే, ఆహా ఎంత మహిమ, ఇంత ఘనత, నేను ఆయనలాగా అయిపోతే, ఆయనలాగా నన్ను ఆరాధించేవారు ఉంటే నాకెంత బాగుంటుంది అని ఆ మహోన్నతిని పైననే ఏమండి హెచ్చించుకునే దానికి ఆలోచించాడు. అంటే హీ స్టాప్డ్ ప్రైజింగ్. సాతాను ఎప్పుడయ్యాడు? అభిషేకించబడినటువంటి దేవదూత సాతాను ఎప్పుడయ్యాడు? స్తుతిని ఆపేసినప్పుడు అయ్యాడు. స్తుతిని ఆపేసినప్పుడు దేవదూతలు కాస్త దయ్యాలు అయిపోతారు. పాస్టర్ గారు, మా ఇంట్లో అంతా అసలు ఒక దయ్యంలాగా ప్రవర్తిస్తున్నాడండి మా ఆయన. ఎందుకు దయ్యంలాగా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు నానా తంత్రములు పడుచున్నారు. దేవుడేమో యథార్థవంతులుగా పుట్టిస్తాడు. కాకపోతే ఏమవుతుందో తెలుసా? ఎవరి జీవితంలో స్తుతి ఆగిపోతుందో వారు దయ్యాలాగా మారుతారు. కొంతమంది చెప్తున్నారు కదా, చనిపోయిన తర్వాత అంట కోరికలు తీరకుంటే, ఆశ తీరకుంటే దయ్యాలు అక్కడే తిరుగుతూ ఉంటారంట. చనిపోయిన ఆత్మలు మన మధ్యలో తిరగవు, వెళ్ళిపోతారు. వాళ్ళు నిత్య స్థానానికి వారు వెళ్ళిపోతారు. యేసు ప్రభువును అంగీకరించి ఉంటే పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. గాల్లో ఉన్నవి దెయ్యాలు, దురాత్మలు. దురాత్మల సమూహాలు, మనుషుల ఆత్మలు కాదు, మనుషుల ఆత్మలు కాదు. కానీ ఒక మనిషి జీవితంలో స్తుతి ఆరాధన లేకపోతే, దేవుడిచ్చినటువంటి ఊపిరిని ఆయనకు స్తుతించేదానికి మనం ఉపయోగించుకుంటే కదా, చివరిగా 150 కీర్తనలో చివరికి ఏమంటారు తెలుసా? లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ది లార్డ్. నీ కంఠంలో ఊపిరి ఉన్నదానికి కారణం ఏమిటంటే ఆయనను స్తుతించేదానికి. ఊపిరి ఉన్నదానికి కారణము ఆయనను స్తుతించేదానికి. సాతాను ఏ రీతిగా సృష్టించాడో నిన్ను నన్ను కూడా అదే రీతిగా దేవుడు సృష్టించాడు. దేని కొరకు సాతాను సృష్టించాడో మనల్ని కూడా దాని కొరకే సృష్టించాడు. మనం సాతాను ఉద్యోగం చేస్తున్నాం ఇప్పుడు. అందుకే సాతాను గడికి మనం అంటే పడదు. ఎందుకో తెలుసా? వాని ఉద్యోగాన్ని దేవుడు మనకిచ్చేశాడు. వాని ఉద్యోగాన్ని దేవుడు మనకిచ్చేశాడు. కాకపోతే చాలామంది విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ, మనుషులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ ఎందుకు దయ్యాలాగా ప్రవర్తిస్తారు తెలుసా? వారు స్తుతించరు. స్తుతిస్తే దేవదూతలుగా మారిపోతారు, దేవదూతలుగా ఆలోచిస్తారు, దేవదూతలుగా ప్రవర్తిస్తారు, దేవదూతలుగా లాగా వారి జీవితాలు ఉంటాయి. అయితే స్తుతి ఆగిపోయిందంటే, ఒకవేళ దేవదూతలు ఉన్నా కూడా ఏమైపోతారు తెలుసా? దయ్యాలాగా మారిపోతారు, దయ్యాలాగా ఆలోచిస్తారు, దయ్యాలాగా మాట్లాడతారు, దయ్యాలాగా స్పందిస్తారు, దయ్యాలాగా ప్రవర్తిస్తారు. మనం ఎక్కడో చూసానండి, పెళ్లి జరుగుతూ ఉంది, అదేదో తాళికట్టు శుభవేళ అన్నట్లు ఆ పెళ్లి కొడుకు తాళి కట్టబోతున్నాడు. తాళి కట్టబోయే లోపల ఆడ మళ్ళీ అక్కడ ఏ దైవజుండి ఎంటర్ అయ్యాడో ఎవరో తెలియదు, కానీ దయ్యం పట్టింది ఆమెకి. దయ్యం బట్టి మనం దయ్యాలు వెళ్ళగొట్టేప్పుడు కేకలేస్తుంటారు కదా, అలా వేసి ఎగిరి 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 ఆమె కంట్రోల్ తప్పి పెళ్లి కొడుకు మీద పడింది. పెళ్లి కొడుకు జంపు, అక్కడ నుంచి జంపు జిల్లాని అన్నమాట. అక్కడ నుంచి నిజంగా జరిగింది ఇది. దయ్యం మేనిఫెస్ట్ అయిపోయింది, లోపల ఉన్న దయ్యం మేనిఫెస్ట్ అయిపోయింది. దిక్కు తెలియదు, ఆ పెళ్ళిలో ఉన్న వారికి దిక్కు తెలియదు, ఆ పెళ్లి కొడుకు దిక్కు తెలియదు. ఎందుకు ప్రజలు అలా అయిపోతారు? ఎందుకో తెలుసా? ఎప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవదూతలాగా నువ్వు మారిపోతావు, క్రీస్తులాగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. నెబుకద్నెజర్ ఏమైపోయాడు? మృగంలాగా అయిపోయాడు. నెబుకద్నెజర్ మృగంలాగా అయిపోయాడు, ఒక యానిమల్ లాగా అయిపోయాడు నెబుకద్నెజర్. అయితే
నెబుకద్నెజరు ఎప్పుడైతే దేవుని గుర్తించి ఆకాశం తట్టు తన కన్నులెత్తి చిరంజీవి అయినటువంటి ఎవరు చిరంజీవి? చిరంజీవి అంటే ఎవరు? మెగాస్టార్ అనుకున్నారు. చిరంజీవి అంటే ఎప్పుడు జీవించేవాడు, యేసుక్రీస్తు ప్రభు నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. సో ఆయన పేరు యాక్చువల్గా చిరంజీవి కాదు, ఆయన పేరు వేరే పేరు, ఇది పెట్టుకున్నాను అంతే. అసలైన పేరు ఏమిటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, చిరంజీవి అయినటువంటి మహోన్నతమైనటువంటి దేవుని నెబుకద్నెజరు పైకి కన్నులెత్తి ఆయనను స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నెబుకద్నెజరు దేవునిని గుర్తించి తాను ఎందుకు సృష్టించబడ్డాడో, భూమి మీద తన పని ఏమిటో తాను తెలుసుకొని ఆ పనిని చేసినప్పుడు, దేవునిని స్తుతించినప్పుడు ఏమైపోయాడు? మృగము కాస్త మనిషిలాగా మారిపోయాడు. హల్లెలూయా. వెన్ యూ ప్రైజ్ గాడ్, ఒకవేళ నీలో యానిమల్ స్వభావం ఉందేమో, నీలో కొన్ని ప్రవర్తనలు, కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు నీకే నచ్చడం లేదు, దేవుని యొక్క వాక్య వెలుగులో ఎందుకో నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇంత అసహ్యమైనటువంటి ఆలోచన నాలో పుడుతున్నాయి, కోరికలు నాలో పుడుతున్నాయి అని నీకు తెలిసినప్పుడు, యూ బిగిన్ టు ప్రైజ్ గాడ్ అండ్ యువర్ నేచర్ విల్ చేంజ్, యువర్ క్యారెక్టర్ విల్ చేంజ్, యువర్ డిజైర్స్ విల్ చేంజ్. నీ స్వభావాన్ని దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ పశువు లాంటి ఆలోచన నీకు వస్తూ ఉంటే మనిషిలాగా మారుతావు. మనిషిలాగా ఉండి దేవుని స్తుతిస్తుంటే నీవు ఒక దేవదూతలాగా మారిపోతావు. సాతాను లాగా లేడు. మొదటగా వాడు అభిషేకించబడినటువంటి దేవదూత. సాతానుకు అప్పగించబడినటువంటి పని, నియమించబడినటువంటి పని ఏమిటంటే దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, ఆరాధనలోనికి ప్రజలను నడిపించడం. కానీ ఏం చేశాడు? హీ స్టాప్డ్ ప్రైజింగ్ గాడ్ అండ్ హీ వాంటెడ్ ప్రైజ్. దేవుని స్తుతించడం మానేసి నాకు డబ్బా అందరూ కొడితే ఎంత బాగుంటుంది, నన్ను అందరూ స్తుతిస్తే ఎంత బాగుంటుంది అని కలలు కన్నాడు. ఎప్పుడైతే కలలు కన్నాడో దేవుడు, ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఒక వ్యక్తిలోనికి, ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఒక స్థాయి వచ్చిందనుకోండి, ఒక పొజిషన్ వచ్చిందనుకోండి, గర్వం రాకుండా జాగ్రత్త పడండి. కొంచెం చేతులకి డబ్బులు వచ్చాయనుకోండి, గర్వం రాకుండా జాగ్రత్త పడాలి. గర్వం వచ్చిందా, పతనం ఆ రోజే స్టార్ట్ అయింది. నీకు ఎప్పుడు గర్వం మొదలైతే అప్పుడే పతనము స్టార్ట్ అయిపోయినట్లే. చాలామంది అనుకుంటారు వారికి ఒక పొజిషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం చూసాం టీవీలో, మనం గడిచిన వారం అంతా చూసాం. సో ఒక పార్టీ ఓడిపోయింది, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా మా పార్టీ అధికారంలోకి వచ్చిందని అక్కడక్కడ ఏం చేశారంటే, ఇంకా మాకు తిరుగులేదు అంటే, వాళ్ళేమో ఇంకా యుగాలు పరిపాలించేటట్లు మాకు తిరుగులేదు అనుకొని దాడి చేయడం మొదలు పెట్టారు అనమాట. అంటే ఏమైంది? అక్కడ గర్వం స్టార్ట్ అయింది. గర్వం స్టార్ట్ అయిందంటే పతనం ఆల్రెడీ వరకు స్టార్ట్ అయిందని అర్థం. ఏ వ్యక్తి అయినా వ్యక్తి లెవెల్లో ప్రైడ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. మనకు ఒక హోదా వచ్చినప్పుడు గర్వం రాకుండా చూసుకోవాలి. మన చేతికి డబ్బులు ఉన్నప్పుడు గర్వం రాకుండా చూసుకోవాలి. సాతాను జ్ఞానం, అలంకరణ, ఒక స్థాయి, ఒక పొజిషన్, తన క్రింద కొన్ని కోట్ల మంది దేవదూతలు, వారందరినీ ఆరాధనకి నడిపించే ఒక నాయకుడు అన్నమాట. నాయకుడు గర్వం వచ్చింది, గర్వించాడు. అంతవరకు దేవదూతగానే ఉన్నాడు. గర్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మో నో, ఐ షుడ్ నాట్ డిజైర్ దిస్. సో సాతాను ఎందుకు అయ్యాడంటే, సాతాను కావాలని వాడు నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు. నేను దేవుని ఆరాధిస్తూనే ఉంటాను అనలేదు. నేను ఆరాధించను, నేనేంది ఆయన ఆరాధించేది, నన్నే ప్రజలు ఆరాధించాలి. ఈనాడు ఎంతమంది లేరండి నేను దేవుణ్ణి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? దేవుణ్ణి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతోమంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు చచ్చిపోయారు. దేవుళ్ళు కాదు, చచ్చిపోయారు వాళ్ళు. సాతాను కూడా దేవునితో ఈక్వల్ చేసుకున్నాడు, గర్వంతో ఈక్వల్ చేసుకున్నాడు. సాతాను పని ఏంటి? స్తుతించవలసిన పని. దేని కొరకు నియమించబడ్డాడు? స్తుతించేదానికి నియమించబడ్డాడు. స్తుతించి ఉంటే సాతాను యొక్క పొజిషన్ ఎలా ఉండు? ఎల్లకాలం ఏలుతుండేవాడు. ఒకప్పుడు ఏలేవాడు. ఎందుకో తెలుసా? దేవుని స్తుతించేవాడు కనుక ఏలేవాడు. ఎప్పుడైతే స్తుతిని ఆపేశాడో ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ మీద కక్ష కట్టుకున్నాడు, పగ కట్టుకున్నాడు. పూర్తిగా చెడిపోయాడు, పూర్తిగా పాడైపోయాడు. వాని యొక్క డెస్టినీ కూడా, వాడి యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉండబోతుంది. సాతాను యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉండబోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అభిషేకించబడినటువంటి దేవదూత స్తుతిని ఆపడం ద్వారా, స్తుతిని ఆపేదాన్ని బట్టి దయ్యం అయిపోయాడు, చెడ్డవాడైపోయాడు, పాడైపోయాడు, మృగం అయిపోయాడు, కఠినుడు అయిపోయాడు.
స్తుతిని ఆపేస్తే ఇంత డేంజర్. దానివల్ల ఎటువంటి పర్యవసనాలు ఎదుర్కొన్నాడండి. ఎంత భయంకరమైన పదాలు చూడండి. ఆ పదజాలం చూస్తేనే భయం అవుతుంది. 16 వచ్చిన చివరి భాగంలో, నిన్ను నాశనము చేసేతిని కదా, నీ జ్ఞానమును చెరుపుకుంటివి, నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను, చెరుపుకున్నావు, అగ్ని పుండిచేదను, కాల్చిపడేస్తాను, బూడిదగా చేస్తాను, నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడతారు, నువ్వు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉంది. ఈ భాగానికంతటికి కీలకమైన మాట ఏమిటంటే, దేని కొరకు సాతాను నియమించబడ్డాడో అది మానేశాడు. మీ పక్కవారితో చెప్పండి, స్తుతిని మానద్దు, స్తుతిని మానద్దు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయన మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. మృగం ఎందుకు అవుతుందో ఇప్పుడు మాకు తెలిసింది. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మృగంలాగా ఎందుకు ప్రవర్తిస్తాడో, మనుషులు మృగాలాగా ఎందుకు ప్రవర్తిస్తారో, సొంత వారు మృగాలాగా ఎందుకు ప్రవర్తిస్తారో సమజ్గాయా. హల్లెలూయా, హల్లెలూయా. యూ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ బిగిన్ టు చేంజ్ యువర్ లైఫ్. నీలో ఉన్నటువంటి ఆ పనికిరాని తీగలను ఆయన తీసేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అభిషేకించబడినటువంటి దేవదూత స్తుతిని ఆపడం ద్వారా, నియమించబడినది చేయకపోవడం ద్వారా పాడైపోయాడు. దేవుడు ఎందుకు రక్షించాడు మనల్ని? ఎందుకు మనము రక్షించబడ్డాం? ఎందుకు మనము బాప్తిసం తీసుకున్నాం? ఎందుకు మనము పరిశుద్ధాత్మ బాప్తిసం మనము పొందుకున్నాం? ఎందుకు మనము భాషలతో మాట్లాడుతున్నాం? ఎందుకు దేవుడు మనకు ఈవులనని ఇచ్చాడు? వై గాడ్ విజిటెడ్ us? వై గాడ్ విజిటెడ్ us? దేవుడు ఎందుకు సాతానుకు సౌందర్యాన్ని ఇచ్చాడు? దేవుడు సాతానుకు జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఒక మంచి కోయర్ టీంను సాతానుకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు సాతానుకు మంచి వాయిద్యాలను ఎందుకు ఇచ్చాడు? దేవుడు సాతానుకు అలంకరణను ఎందుకు ఇచ్చాడు? దేవుడు సాతాను ఏమండి ఆ యొక్క ఏదోని తోటలో ఎందుకు ఉంచాడంటే స్తుతించేదానికి ఉంచాడు. సో ఈరోజు మన జీవితాల్లో ఈ రోజు వరకు దేవుడు మనల్ని నడిపించి ఈరోజు ఇంకా మనం బ్రతికున్నామంటే, మనలో ఇంకా ఊపిరి ఉందంటే, ఎందుకుంది ఊపిరి? నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను. ఈ సెంటిమెంట్లు దయచేసి ఆపేయండి. పిల్లల కోసమే బ్రతికితే పిల్లల కొరకు చచ్చిపోయిన పరిస్థితి వస్తుంది. వారిని చూసి నీ టెన్షన్లు తట్టుకోలేక తలకాయ నొప్పులతో జండు బామ్ హెరించే బామ్ అని రాసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది మీ పిల్లల్ని బట్టి. యూ బిగిన్ టు ప్రైజ్ గాడ్. నీ పిల్లల వల్ల నీకు అధిక సంతోషం కలగాలి. నీ పిల్లల వల్ల నీకు ఘనత కలగాలి. హల్లెలూయా. నీ పిల్లల వల్ల, నీ భవిష్యత్తులో నీ పిల్లల వల్ల నీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? స్తుతించడం నేర్పించు, స్తుతి యాగము అర్పించడం నేర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. వై గాడ్ హెస్ గివెన్ us ఫ్యామిలీ. దేవుడు ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడు? చర్చికి రాకుండా ఉండదానిక. దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? పిల్లలు ఉన్నారు బ్రదర్ అందుకు, పసిపిల్లలు బ్రదర్ అందుకు. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఏమండి 9 నెలల గర్భం అప్పుడు కూడా వాక్యం చెప్పినటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గర్భధారణ సమయంలో కూడా, గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన నడిపించినటువంటి వారు, స్తుతించినటువంటి వారు, ఆరాధించినటువంటి వారు, దేవుని పని చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. సాకులు చెప్తే ఎవరికండి సాకులు చెప్పేది? దేవుని దగ్గర సాకులు చెప్తే చెల్లుతుందా చెప్పండి? నాకు పసిపిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, నాకు డ్యూటీ. మనం విన్నాం కదా, జాషువాని విన్నాం కదా, నాకు ₹1,00,000 జీతం వచ్చినా కూడా ఆదివారం నాకు వీలేదంటే నేను చేరను అన్నాడు. ఉండాలండి, కొంచెమన్నా రోషం ఉండాలి, కొంచెమన్నా రోషం ఉండాలి. మనలు ₹10 పడిపోయే వాళ్ళు ఉన్నారు, కుప్పలు ₹10 పడిపోతారు. ₹10 ఆదివారం దేవుంది, ఆదివారం దేవుంది. నా దేవునికి నేను స్తుతి యాగం అర్పిస్తా. హల్లెలూయా. నా కుటుంబంతో, ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను ఆరాధిస్తాను. I worship God on Sunday. I worship God. సో సాకులు ఏం చెప్పకూడదు. ఎందుకు మనకు ఉద్యోగాన్ని ఇస్తాడు? ప్రార్థన చేస్తాం, ఉద్యోగాన్ని ఇస్తాడు, చర్చి మానేస్తారు. ప్రార్థన చేస్తాం, ప్రమోషన్ వస్తుంది, చర్చి మానేస్తారు. ప్రార్థన తగ్గించేస్తారు. చాలా ఏళ్ళ నుంచి గర్భధారణ జరగలేదు, ప్రార్థన చేస్తాం, గర్భం తెరవబడుతుంది. ఎందుకు చర్చికి రాలేదంటే గర్భవతి అని చర్చికి రాలేదు. అన్ని కారణాలే. దీవెనల కొరకు ప్రార్థన చేయడం, దీవెనలు పొందుకోవడం, దేవునికి పంగనామం పెట్టడం, దేవునికి వీపు చూపించడం. ఏమన్నా సంస్కారమా ఇది? ఏమన్నా సంస్కారమా? ఎందుకు దేవుడు నీకు పెళ్లి చేశాడు? ఎందుకు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు స్నేహితులను ఇచ్చాడు? ఎందుకు నీకు దేవుడు మొబైల్ ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు టెక్నాలజీని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు
ఏమండి, అందాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు అందాన్ని ఇచ్చాడని రీల్స్ చేసుకొని అందాన్ని అంతా చూపించుకుంటూ ఏమండి సోషల్ మీడియాలో పెట్టాలనా? సాతానుకు దేవుడు అందాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు, అలంకరణని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేనికో తెలుసా? మట్టసంగా స్తుతించు. అది చేయకుంటే ఇవన్నీ పోతాయి. సాతాను ఇవన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. దేనికో తెలుసా? స్తుతించడం ఆపేశాడు. సో కాబట్టి ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో ఉన్నా కూడా నేను స్తుతిని మానను. అందరు చెప్పండి, నేను ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో ఉన్నా స్తుతిని మాత్రము ఆపే ప్రసక్తే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిని తప్పించుకునే దానికి సాకులు చెప్పకూడదు. ఎవరు నష్టపోయేది? మనకేదా నష్టం? స్తుతిస్తే మనం వేరే వాతావరణంలోకి వెళ్ళిపోతామండి. సెక్యూర్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం, ఒక అట్మాస్ఫియర్లోనికి వెళ్ళిపోతాం. మీకు ఒక విషయం తెలుసా? కొంతమంది అంటే సీఎంలు, తర్వాత పిఎంల స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క కాన్వాయ్లో ఏమంటే ఒక వెహికల్ ఉంటుంది. అక్కడ అందులో అంతా ఏముంటాయంటే జామర్స్ ఉంటాయి. జామర్స్ అంటే ఏమో తెలుసా? ఒక వలయం ఉంటుంది, మనకు తెలియనటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఆ క్షేత్రంలో అందరూ ఉంటారు, కానీ జస్ట్ ఆ సరౌండింగ్లో మాత్రము ఏ సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఎవరికి కూడా వాళ్ళు కాంటాక్ట్ కాలేరు అన్నమాట. లోకంలోనే మనం ఉంటాం, మన ఇంట్లోనే మనం ఉంటాం, సాతానుకు మనం కనిపించాం. ప్రేజ్ చేస్తే నువ్వు ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతావు, సపరేట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతావు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ పరిచయ వెళ్ళిపోతుంది. వస్తాయి సమస్యలు, వస్తాయి సవాళ్ళు వస్తాయి, కానీ స్తుతించేవాడిని అవి ఆపలేవు. స్తుతించేవాని ముందు సమస్యలు సాగిల పడాల్సిందే. ఎంత గొప్ప సమస్య అయితే అంత గొప్ప సాక్ష్యం పుట్టించబడాల్సిందే. వీఆర్ క్రియేటింగ్ టెస్టిమోనీస్. హల్లెలూయా. సాక్ష్యాలను మనం సృష్టిస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద సాక్ష్యాలు సృష్టించబడుతూ ఉన్నాయి. పుస్తకాలు కూడా తయారవుతున్నాయి. ఇంకా గంభీరమైనటువంటి సాక్ష్యాలు మనం చూడబోతున్నాం. అన్నీ చెప్పేదానికి వీలు కాదు. ప్రతి దానికి సమయం ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నీ. ఇప్పటికే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఇప్పటికే ఇంకా చేస్తున్నాడు, చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పుస్తకాలు ఆడిజే పరిచయ పైన పుస్తకాలు ప్రారంభం ఎప్పుడు, ఏమండి, ఎలా కొనసాగిందని మొత్తం కూడా పుస్తకంలో ఉండబోతున్నాయి. హల్లెలూయా. సో స్తుతించేవారుగా మనం ఉన్నప్పుడు ఏ సమస్యలు నిలవలేవు, ఏ మనుషులు నిలబడలేరు, ఏ పరిస్థితులు నిలబడలేవు, ఏ రోగాలు నిలబడలేవు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ దేని కొరకంటే దేవుని స్తుతించేదానికి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, ఈ వాక్యం చదివి ముగిద్దాం. నెక్స్ట్ వీక్ ఈ వాక్యాన్ని కాస్త కొంచెం ఎలాబొరేట్గా చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహములను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. చీకట్లో నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, ఆయన గుణమును గురించి పొగడు నిమిత్తము. ఆయన మంచివాడు. నిశ్చలే ఉన్నాడు. నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే యేసయ్య మంచివాడు. హల్లెలూయా. దానికోసమే కదా, అదే చెప్తున్నాడు. దాని కొరకే నువ్వు చీకట్లోంచి వెలుగుకు వచ్చావు. రాజులా ఎందుకయ్యారు? నన్ను పిలుచుకుంటుంటాను ఎప్పుడు కూడా. ఐఎమ్ కింగ్ ఆర్డిజే అని రాసుకుంటాను. ఎందుకు రాజు అయ్యాను? రాజులాగా ఫీల్ అయ్యేదానిక? ఏంటి రాజు పని ఏమిటి? నేను రాజును నేను ఆరాధించేదానికి నేను రాజునయ్యాను. రాజులైన యాజక సమూహము, నేను యాజకుని. ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ఎ ప్రీస్ట్. యు ఆర్ ఎ కింగ్ అండ్ ఆల్సో యు ఆర్ ఎ ప్రీస్ట్. ఫర్ వాట్? దేని కొరకు? గప్పాలు కొట్టుకునేదానిక, డబ్బా కొట్టుకునేదానిక? నేను రాజును, నేను పాస్టర్ను, నేను సీనియర్ పాస్టర్ను, నేను ఆ పాస్టర్ను, నేను మెగా పాస్టర్ని డబ్బా కొట్టుకునేదానిక? కాదు. ఆయన గుణాతిశయం ప్రచురించేదానికి మనం రాజులయ్యాం.
యేసయ్యను ఘనపరిచేదానికి మనం యాజకులమయ్యాం. యేసయ్యను మహిమపరిచేదానికి మనము ఒక ప్రత్యేకించబడినటువంటి జనమయ్యాం. యేసయ్యను మహిమపరిచేదానికి మనము ఏర్పరచబడిన వంశము అయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డాం. దేనికి కనికరించబడ్డాం? ఆయనను మహిమపరిచేదానికి. ఒకప్పుడు దేవుని బిడ్డలం కాదు, ఇప్పుడు దేవుని పిల్లలయ్యాం. దేనికి దేవుని పిల్లలయ్యాం? దేవుని మహిమపరిచేదానికి. హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందాం? దేవుని మహిమపరిచేదానికి. నీటి బాప్తిసం ఎందుకు పొందాం? దేవుని మహిమపరిచేదానికి. పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడ్డాం? దేవుని మహిమపరిచేదానికి. ఎందుకు అభిషేకించబడ్డాం? దేవుని మహిమపరిచేదానికి. ఎందుకు దేవుడు మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. ఎందుకు దేవుడు భార్యను భర్తనిచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. దేవుడు ఎందుకు ఉద్యోగాన్ని ఇచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. దేవుడు ఎందుకు సంబంధాన్ని ఇచ్చాడు? దేవుడిని మహిమపరిచేదానికి. దేవుడు నీకు ఎందుకు పలుకుబడిని ఇచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. దేవుడు ఎందుకు నీకు సౌకర్యాలను ఇచ్చాడు? దేవుని మహిమపరిచేదానికి. దేవుడు ఎందుకు నీకు పొలాలను ఇచ్చాడు, ఆస్తులను ఇచ్చాడు? దేనికో తెలుసా? దేవునిని మహిమపరిచేదానికి. అసలైనది నియమించబడిన దానికి మనము చేయకుంటే, దేని కొరకు మనం నియమించబడ్డామో దానిని చేయకుంటే దేవుడు ఇచ్చినవన్నీ పోగొట్టుకుంటాం. సైతాన్ గడు జ్ఞానం పోగొట్టుకున్నాడు. వాడికి జ్ఞానం దొబ్బింది, మెదడులో గుజ్జు లేకుండా పోయింది కదా. మెదడులో గుజ్జు లేదు కాబట్టే యేసు ప్రభువుని సిలువ వేశారంట వాళ్ళు. గుజ్జు లేకపోయింది. అంతకుముందు భలే జ్ఞానం కాస్త వెళ్ళిపోయింది, చీకటైపోయాడు. వెలుగు కాస్త చీకటైపోయాడు. వేకువ, తేజో నక్షత్రం అని పేరు సాతానుకు. వేకువ చుక్క అన్నమాట, బ్రైట్ మార్నింగ్ స్టార్. యేసు ప్రభువుకి ఇవ్వబడినటువంటి బిరుదు అది. అంత స్థానము, అంత పొజిషన్ సాతానుకు దేవుడు ఇచ్చాడు. వెలుగు, వాడేమైపోయాడు? చీకటైపోయాడు. వాడు జ్ఞానం తప్పేసింది, అందం పోయింది. ఇంకా వాడికి ఎంత అవమానం అంటే, ఎవరు చూసినా కూడా వాడిని నల్లగా ఏమని కూరలు పెట్టుకొని అసహ్యంగా చూపిస్తారు తప్ప ఎవరైనా అందంగా చూపిస్తున్నారా? అందాన్ని పోగొట్టుకున్నాడు కదా, జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, అలంకరణను పోగొట్టుకున్నాడు, ఏదో తోటలో స్థానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని మనసులో స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి అయిష్టుడైపోయాడు, ప్రజలందరికీ విరోధి అయ్యాడు, దేవుని ఉగ్రతను అనుభవిస్తూనే ఉన్నాడు. అసూయ, ద్వేషము, కక్ష, పగ, ఇవన్నీ ఉన్న వాళ్ళకి నిద్ర పడుతుందండి అసలు? మనుషుల మీద చేదు లేకపోతే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనుషుల మీద చేదు పెట్టుకున్నామంటే నిద్ర రాదు నీకు. సైతాన్ గడికి నిద్ర లేదు. మనకి చాలాసార్లు దయ్యం పట్టిన వాళ్ళు నిద్రపోలేరు. దయ్యం చేత పీడించబడే వారికి నిద్ర రాదు చాలాసార్లు. వై గాడ్ హెస్ గివెన్ us ఆల్ థింగ్స్. చివరికి ఒక మాట చెప్తాను, ఎందుకు ఇంకా బ్రతికించాడు? ఎందుకు ఇంకా బ్రతికించాడు? ఎందుకు ఈ కంఠంలో ఇంకా ఊపిరి ఉంది? ఎందుకుంది? ఈ ఊపిరితో ఏం చేయాలి? యేసయ్యా నీకు స్తోత్రం. ఏం వాడుతున్నావు? ఊపిరి వాడుతున్నావు. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, యేసయ్యా నీకు స్తోత్రం. ఊపిరి ఉన్నంత వరకు నేను స్తుతిస్తూనే ఉంటాను. నాకు ఇచ్చిన సమస్తము కూడా దేని కొరకో తెలుసా? నిన్ను మహిమపరిచేదానికి, నిన్ను ఘనపరిచేదానికి. హల్లెలూయా. ఒక స్థానం, ఒక స్థాయి, ఓ ఉద్యోగం, ఓ హెచ్చింపు, ఓ పలుకుబడి, ఓ దైవికపరమైన సంబంధం, ఓ మంచి ఆరోగ్యం, ఒక అందం. సమ్ పీపుల్ ఆర్ బోర్న్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కొంతమంది చాలా అందంగా ఉన్నారు. ఆ అందాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. కొంతమంది చాలామంది బలవంతులు. ఆ బలాన్ని దేనికి ఇచ్చాడు దేవుడు అంటే ఆయనను మహిమపరిచేదానికి. ఫర్ ఎవ్రీథింగ్ గాడ్స్ పర్పస్ ఇస్ దట్ యూ విల్ ప్రైజ్ హిమ్. సాతాను నియమించబడ్డాడు దేని కొరకు తెలుసు? దేవుని స్తుతించేదానికి నియమించబడ్డాడు. ఎప్పుడైతే స్తుతి ఆగిపోయిందో ఏమండి, సాతాను దయ్యంగా మారిపోయాడు. ఒకవేళ నీలో దయ్యపు చేష్టలు ఎక్కువ కనిపిస్తున్నాయా? స్తుతించు, నీవు దేవదూతలాగా మారిపోతావు. పౌలును చూసి ఏమన్నారు? నువ్వు దేవదూత వలె ఉన్నావన్నారు. స్టెఫెన్ను చూసినప్పుడు ఏమన్నారు? దేవదూత ముఖం వలె స్టెఫెన్ ముఖం ఉందంట. హల్లెలూయా. పౌలు శీలను చూసినప్పుడు ఏమన్నారు? దేవదూతలు వీరు దిగొచ్చారన్నారు. విల్ బి చేంజ్డ్ ఇఫ్ యూ కంటిన్యూ ప్రైజింగ్ గాడ్. నువ్వు మారిపోతావండి. నువ్వు స్తుతిస్తుంటే నువ్వు మారిపోతావు. పక్కలు చెప్పండి, నువ్వు స్తుతిస్తుంటే నువ్వు మారిపోతావు అని చెప్పండి. మంచిగా మారుతాం మనం. స్తుతి ఆపేస్తే నీకు నీవే ప్రమాదకరం అవుతావు.
నీకు నీవే శత్రువుగా మారిపోతావు స్తుతి ఆపేస్తే. చరిత్రలో స్తుతి ఆపేశాడు సాతానుగాడు, సర్వనాశనం అయిపోయాడు. హిజ్కియా వాళ్ళ నాన్న కూడా స్తుతి ఆరాధన ఆపేశాడు. హిజ్కియా వాళ్ళ నాయన స్తుతి ఆరాధన ఆపేశాడు. దేశమంతా సర్వనాశనం అయిపోయింది. హిజ్కియా తెలుసుకుని ఏం చేశాడు తెలుసా? స్తుతి ఆరాధన ప్రారంభించాడు. హిజ్కియా టైంలోనే అతి విస్తారమైన కలిమి, అతి విస్తారమైనటువంటి పలుకుబడిని, వృద్ధిని హిజ్కియా పొందుకున్నాడు, కనుక్కున్నాడు. ఈ ప్రత్యక్షత జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. ఆరంభశూరులుగా ఉండద్దు. మీ యొక్క ఎమోషన్స్ మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి, నేను చేయాలంటే చేయాలంతే, చేసి తీరాలంతే. చేయకుండా ఏంటి అడ్డుకునేవేంటి? దానికంటే మించింది ఏమైనా ఉందా? దానికంటే క్షేమకరమైనది ఏమైనా ఉందా? స్తుతించేదానికంటే క్షేమకరమైనది ఏదైనా ఉందా? స్తుతించేదానికంటే మంచికరమైనది ఏదైనా ఉందా? స్తుతికి కాంపిటీషన్ వచ్చేది ఈ లోకంలో ఏమైనా ఉందా? స్తుతికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేనికైనా ఇచ్చేదానికి దేనికైనా అర్హత ఉందా? నథింగ్ హ్యాస్ ఎనీ రైట్ ఆర్ నథింగ్ ఈజ్ క్వాలిఫైడ్ టు కంపీట్ విత్ ప్రైజ్ ఇన్ అవర్ లైఫ్. ఉన్నత స్థానంలో పెట్టాలండి స్తుతిని, ఉన్నత స్థానంలో పెట్టాలి స్తుతిని మన జీవితాలు. అంటే ఆ స్తుతికి ఎవరైనా కాంపిటీషన్ వస్తే అమ్మో నో దిస్ అవర్ ఫర్ మై గాడ్, 1000 స్తుతులు చెల్లించి తీరవలసిందే అంతే. స్తుతికి పోటీ ఏది రాకూడదు, స్తుతి స్థానాన్ని ఏది ఆక్రమించుకోకూడదు, స్తుతి సమయాన్ని ఏది కానీ ఎవరు కానీ దొంగిలించకూడదు. స్తుతి సమయాన్ని ఏది కానీ ఎవరు కానీ దొంగిలించకూడదు. నిర్ణయం తీసుకోండి, నిలబడండి. దేవుడు మీ యొక్క కమిట్మెంట్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాట మన వెనుకలో 1000 రెట్లుగా ఫలింపజేయను గాక.